ఒక్కసారి ఊహించుకోండి, మీరు 2 ఏళ్ల పాటు రోజుకు 10 నుంచి 12 గంటలు ఎంతో కష్టపడి నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యారు. మీ పేరెంట్స్ కాలేజీలకు, ఇన్స్టిట్యూట్లకు లక్షల రూపాయలు ఫీజులు చెల్లించారు. ఇలా ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసినా కూడా మంచి ర్యాంక్ సాధించి అనుకున్న కాలేజీలో సీటు రావడం కష్టమే. కానీ మీలానే ఎగ్జామ్ కి అప్లై చేసుకున్న కొందరు విద్యార్థులు రాత్రికి రాత్రే పేపర్ ని 30 నుంచి 50 లక్షలకు కొని ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా 2024 మే 5న దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ఎగ్జామ్ లో ఇదే జరిగింది. ఇలా అడ్డదారుల్లో కొందరు విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి కారణం క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడమే. అయితే ప్రస్తుతం ఎంసెట్, జేఈఈ, గేట్ ఎక్కడా పేపర్ లీక్ అవ్వకుండా కంప్యూటర్ ద్వారా ఎలా నిర్వహిస్తున్నారు? విద్యార్థి కంప్యూటర్ లో ఎగ్జామ్ రాసే దగ్గర నుంచి రిజల్ట్స్ వచ్చే వరకు హ్యాకర్లు కూడా టచ్ చేయలేని ఎలాంటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి. ముందుగా 2024లో నిర్వహించిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా మే 5న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఆధ్వర్యంలో నీట్ పరీక్ష నిర్వహించారు. ఈ ఎగ్జామ్ ని 4570 సెంటర్లలో 23 లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. పరీక్ష రాసిన విద్యార్థులందరూ రిజల్ట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదట జూన్ 14న రిజల్ట్స్ ప్రకటిస్తామని చెప్పిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎందుకో తెలియదు కానీ 10 రోజుల ముందే అంటే జూన్ 4న ఫలితాలను ప్రకటించింది. సరిగ్గా ఇదే రోజున దేశంలో లోక్సభ ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. దేశంలోని ప్రజలందరూ కొత్త ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు, దేశ ప్రధానిగా ఎవరు ఎన్నికవుతారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే ఉత్కంఠలో ఉన్నారు. ఈ క్రమంలో రోజంతా టీవీలు, ఫోన్లలో ఎంతో ఆసక్తిగా న్యూస్ ఛానల్ చూస్తున్నారు. సరిగ్గా ఇదే టైంలో ఎవరు ఊహించని విధంగా నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్ లో పెట్టింది. నార్మల్ గా ఒక ఎగ్జామ్ రిజల్ట్స్ కి రాజకీయ ఎన్నికల ఫలితాలకు ఎటువంటి సంబంధం ఉండదు. కానీ నీట్ ఎగ్జామ్ విషయంలో కొన్ని అంశాలు వివాదానికి దారితీశాయి. అవేంటంటే పరీక్ష రాసిన 23 లక్షల మందిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇంకా ఇందులో వివాదాస్పదమైన అంశం ఏంటంటే ఫస్ట్ ర్యాంక్ సాధించిన వారిలో 8 మంది ఒకే ఎగ్జామ్ సెంటర్ లో పరీక్ష రాశారు. అలాగే వీరిలో 720కి 720 మార్కులు వచ్చిన వారు 6 విద్యార్థులు ఒకే రూమ్ లో కూర్చొని ఎగ్జామ్ రాశారు. దీన్ని బట్టి చూస్తే ఈ పేపర్ లీకేజీ వెనుక ఒక పెద్ద ముఠా హస్తం ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, దాని ద్వారా జరిగిన తప్పులు బయటపడకుండా ఉండేందుకు అందరూ ఎలక్షన్ హడావిడిలో ఉన్నప్పుడు ఎన్టీఏ తెలివిగా ఈ ఫలితాలను విడుదల చేసిందని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. దేశమంతా ఎలక్షన్ హడావిడిలో ఉన్నప్పుడు 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం వంటి వివాదాస్పద విషయాలు ఎవరికీ తెలియకూడదని ఎన్టీఏ ఇలా ముందుగానే ఫలితాలను ప్రకటించిందని విమర్శలు వచ్చాయి. ఈ ఆరోపణల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొట్టిపారేసింది. పేపర్ ఎవాల్యుయేషన్ వేగంగా జరిగిందని, విద్యార్థులకు త్వరగా కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ముందుగా రిజల్ట్స్ విడుదల చేశామని సమర్థించుకుంది. ఎలక్షన్ రిజల్ట్స్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదని జూన్ 6న ఎక్స్ లో రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇక్కడ నీట్ పేపర్ లీక్ అవ్వడానికి ప్రధాన కారణం క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేయడమే. నిజానికి ఎగ్జామ్ లో వచ్చే ప్రశ్నలను ప్రొఫెసర్లు ఎంతో జాగ్రత్తగా తయారు చేస్తారు. ఇలా రెడీ చేసిన ప్రశ్నలను దేశంలోని కాన్ఫిడెన్షియల్ ప్రింటింగ్ ప్రెస్ లలో ప్రింట్ చేస్తారు. ఈ ప్రింటింగ్ ప్రెస్లు ఎక్కడ ఉంటాయి, వాటి పేర్లు ఏంటి అనే విషయాలు చాలా సీక్రెట్ గా ఉంటాయి. ఈ ప్రింటింగ్ ప్రెస్ లలో 24 hours సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ సీసీ కెమెరాలతో చాలా కట్టుదిట్టమైన భద్రతతో ఉంటాయి. ప్రశ్న పత్రాలు ప్రింట్ అయ్యేటప్పుడు ఆ సిబ్బందికి బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధం ఉండదు. ఎవరికి సమాచారం లీక్ చేయకుండా ఉండేందుకు వారందరినీ ఒక ప్రత్యేకమైన నిఘాలో ఉంచుతారు. పేపర్లు ప్రింట్ అయిన తర్వాత వాటిని ట్యాంపర్ ప్రూఫ్ అంటే ఎవరూ తెరవడానికి వీలు లేని పెట్టెల్లో ఉంచి స్పెషల్ సెక్యూరిటీ వాహనాల్లో వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. అయితే ఇలా ప్రింట్ చేసిన క్వశ్చన్ పేపర్లను డైరెక్ట్ గా ఎగ్జామ్ సెంటర్ కి పంపరు. ఫస్ట్ ఆ సిటీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, SBI, కెనరా బ్యాంక్ వంటి జాతీయ బ్యాంకుల్లోని హై సెక్యూరిటీ లాకర్లలో భద్రపరుస్తారు. ఇక్కడ ఎగ్జామ్ పేపర్స్ బ్యాంక్ లాకర్లలో దాచడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. బ్యాంకుల్లో ప్రతి ఒక్క కదలిక రికార్డ్ అవుతుంది. పేపర్లు ఎప్పుడు బ్యాంకుకు వచ్చాయి, వాటిని ఎవరు భద్రపరిచారు, ఎగ్జామ్ రోజున ఎవరు వచ్చి తీసుకున్నారు అనే విషయాలపైన స్పష్టమైన సంతకాలు, రిజిస్టర్ ఎంట్రీలు ఉంటాయి. అనుకోకుండా ఏదైనా పొరపాటు జరిగితే ఎక్కడ తప్పు జరిగింది అనే విషయాలు చాలా త్వరగా తెలిసిపోతాయి. అలాగే బ్యాంకు వాల్టులు కాంక్రీట్, స్టీల్ తో అత్యంత బలంగా నిర్మిస్తారు. వీటిని పగలగొట్టడం
దాదాపు అసాధ్యం. ఇంకా బ్యాంకుల్లో 24 గంటలు సెక్యూరిటీ గార్డులు ఉంటారు. అలాగే అత్యాధునిక సీసీటీవీ కెమెరాలు, అలారం సిస్టమ్స్ ఉంటాయి. ఇవి ప్రశ్నాపత్రాలకు నిరంతర రక్షణ కల్పిస్తాయి. నార్మల్ గా బ్యాంకు లాకర్లను తెరవడానికి ఇద్దరు వ్యక్తుల దగ్గర వేర్వేరు తాళం చెవులు ఉంటాయి. దీనివల్ల ఏ ఒక్క వ్యక్తి కూడా తనంతట తానుగా లాకర్ తెరిచి పేపర్లను చూడలేడు. ఎగ్జామ్ రోజున సంబంధిత అధికారులు, బ్యాంకు మేనేజర్ ఇద్దరు కలిసి వెళ్తేనే ఆ వాల్ట్ తెరుచుకుంటుంది. అలా ఎగ్జామ్ నిర్వహించే రోజు మార్నింగ్ బ్యాంకు నుండి క్వశ్చన్ పేపర్లు ఎగ్జామ్ సెంటర్లకు చేరుతాయి. పరీక్ష స్టార్ట్ అయ్యే 45 నిమిషాల ముందు వీటిని తెరుస్తారు. ఇంత కట్టుదిట్టమైన భద్రత నడుమ నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. అసలు ఈ పేపర్ల గోల లేకుండా హ్యాకర్లు కూడా టచ్ చేయలేనంత పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించడం సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమే. దీనినే సిబిటి మెథడ్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జేఈఈ, గేట్, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ వంటి అనేక జాతీయ స్థాయి పోటీ పరీక్షలను టీసీఎస్, ఐఆండ్, సిఫి డిజిటల్ కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన కొన్ని ఎగ్జామ్స్, హైకోర్టు పరీక్షలను కూడా ఇవే సెంటర్లలో నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ సెంటర్లలో ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తారో వివరంగా చిన్న ఎగ్జాంపుల్స్ తో తెలుసుకుందాం. ఆన్లైన్ ఎగ్జామ్స్ లో కేవలం కంప్యూటర్ సెక్యూరిటీ మాత్రమే కాదు, ఫిజికల్ సెక్యూరిటీ కూడా ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లే ముందు మీ వేలి ముద్రలు, ఐరిస్ స్కాన్ తీసుకుంటారు. ఇది నేరుగా మీ ఆధార్ డేటాతో లింక్ అయి ఉంటుంది. అంటే మీ బదులు మీ ఫ్రెండో లేదా మరొకరో వచ్చి ఎగ్జామ్ రాయడం అసాధ్యం. ఒకవేళ ఎవరైనా అలా ట్రై చేస్తే సాఫ్ట్వేర్ వెంటనే వారిని గుర్తుపట్టి రిజెక్ట్ చేస్తుంది. అంతేకాదు, మీరు ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళాక కూడా మీ మీద ఒక కన్ను ఉంటుంది. దీనినే ఏఐ ప్రోక్టరింగ్ అని అంటారు. కొన్ని పరీక్షల్లో మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ వెబ్ క్యామ్ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటుంది. మీరు పక్కకు చూసినా, మీ పెదవులు కదిలినా, అంటే ఎవరితోనైనా మాట్లాడుతున్నట్లు అనిపించినా లేదా ఎవరైనా హెల్ప్ చేస్తున్నట్లు సాఫ్ట్వేర్ గుర్తిస్తే వెంటనే ఇన్విజిలేటర్ కు అలర్ట్ వెళ్తుంది. ఇది ఎంత పకడ్బందీగా ఉంటుంది అంటే మీ కీబోర్డు టైపింగ్ స్పీడ్, మౌస్ కదలికలను కూడా ఏఐ విశ్లేషిస్తుంది. అయితే బయట మనుషులను ఆపడానికి ఈ బయోమెట్రిక్ సెక్యూరిటీ ఉంది. సరే, మరి కంప్యూటర్ లోపల ఉండే క్వశ్చన్ పేపర్లు ఎవరూ చూడకుండా ఎలా కాపాడుతారు అనే అనుమానం మీకు రావచ్చు. ఇక్కడే అసలైన డిజిటల్ మ్యాజిక్ మొదలవుతుంది. దాన్ని అర్థం చేసుకోవడానికి మనం రోజు వాడే వాట్సాప్ ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఎవరికైనా వాట్సాప్ లో మెసేజ్ పంపినప్పుడు పైన ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అనే ఒక చిన్న నోట్ కనిపిస్తుంది. అంటే మీరు పంపిన మెసేజ్ మీకు అవతలి వ్యక్తికి తప్ప మధ్యలో వాట్సాప్ కంపెనీ కూడా చదవలేదు. సరిగ్గా ఆన్లైన్ ఎగ్జామ్స్ లో వాడే టెక్నాలజీ కూడా ఒక సమాచారాన్ని ఇతరులెవరూ చదవలేకుండా ఒక సీక్రెట్ కోడ్ లోకి మార్చడాన్నే ఎన్క్రిప్షన్ అంటారు. ఎగ్జాంపుల్ గా మీరు మీ ఫ్రెండ్ కి హలో అని మెసేజ్ పంపారనుకుందాం. ఆ మెసేజ్ ఇంటర్నెట్ ద్వారా ప్రయాణించేటప్పుడు హలోలా ఉండదు. అది ఇలాంటి అర్థం లేని అక్షరాల రూపంలోకి మారిపోతుంది. దీన్నే టెక్నికల్ భాషలో సైఫర్ టెక్స్ట్ అని అంటారు. దీన్ని ఒక తాళం వేసిన పెట్టెలా ఊహించుకోండి. మీరు పంపే మెసేజ్ ని డిజిటల్ తాళం వేసి పంపిస్తారు. దారిలో ఆ మెసేజ్ ఎవరికి దొరికినా తాళం వేసి ఉంటుంది కాబట్టి లోపల ఏముందో ఎవరికి అర్థం కాదు. మరి ఆ తాళం ఎవరు తీస్తారు? మీరు ఎవరికైతే మెసేజ్ పంపారో వారి దగ్గర మాత్రమే ఆ తాళాన్ని తెరిచే డిజిటల్ కీ ఉంటుంది. ఆ కీతో మాత్రమే ఆ వింత అక్షరాలు మళ్ళీ మనకు అర్థమయ్యే మెసేజ్ గా మారుతాయి. దీన్నే డీక్రిప్షన్ అని అంటారు. ఆన్లైన్ ఎగ్జామ్స్ లో ఉండే క్వశ్చన్ పేపర్స్ కూడా అంతే. ఎగ్జామ్స్ కండక్ట్ చేసే బోర్డు క్వశ్చన్స్ అన్నింటినీ ఒక డిజిటల్ బాక్స్ లో పెట్టి తాళం వేస్తుంది. ఆ డిజిటల్ కి పరీక్షకు కొన్ని నిమిషాల ముందు మాత్రమే ఎగ్జామ్ సెంటర్ లో ఉన్న కంప్యూటర్ కు అందుతుంది. మధ్యలో ఎవరైనా నెట్వర్క్ ను హ్యాక్ చేసినా వారికి అది ఒక పిచ్చి గీతల కాగితంలా కనిపిస్తుంది తప్ప అందులో ప్రశ్నలు చదవలేరు. ఇలా క్వశ్చన్ పేపర్స్ ని సీక్రెట్ కోడ్ భాషలోకి మార్చడానికి అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ 256 అనే ఆల్గరిథం యూజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా మందికి మరొక డౌట్ వస్తుంది. ఎగ్జామ్ సెంటర్స్ లోని ఇంటర్నెట్ ని ఎవరైనా హ్యాక్ చేస్తారా అని. కానీ గుర్తుంచుకోండి, ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ మనం డైలీ యూజ్ చేసే ఇంటర్నెట్ మీద రన్ అవ్వవు. ఇవి ఇంట్రానెట్ అనే క్లోజ్డ్ నెట్వర్క్ ద్వారా జరుగుతాయి. అంటే ఎగ్జామ్ సెంటర్ లోని కంప్యూటర్లు కేవలం అక్కడ ఉన్న లోకల్ సర్వర్ కు మాత్రమే కనెక్ట్ అయి ఉంటాయి. బయటి ప్రపంచంతో కానీ గూగుల్ లాంటి వెబ్సైట్లతో వీటికి సంబంధం ఉండదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది గోడ కట్టిన కోట లాంటిది. లోపల ఉన్న సమాచారం బయటకు వెళ్ళదు. బయట ఉన్న హ్యాకర్లు లోపలికి రాలేరు. దీనికి తోడు ప్రతి కంప్యూటర్ లో వర్చువలైజేషన్ అనే మరో సెక్యూరిటీ లేయర్ కూడా ఉంటుంది. అంటే ఆ కంప్యూటర్ లో విండోస్ సాఫ్ట్వేర్ ఉన్నా కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు అదంతా లాక్ అయిపోయి ఉంటుంది. కేవలం ఎగ్జామ్ కోసం మాత్రమే ఒక సేఫ్ జోన్ మోడ్ ని క్రియేట్ చేస్తారు. దీని వల్ల ఏ విద్యార్థి పొరపాటున కూడా వేరే ఫైల్స్ ఓపెన్ చేయలేడు, హ్యాకర్ల నుంచి సహాయం పొందలేడు. అందుకే ఆన్లైన్ ఎగ్జామ్స్ ని హ్యాక్ చేయడం దాదాపు అసాధ్యం. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో సింపుల్ గా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ గా రైల్వే బోర్డు కండక్ట్ చేసే ఆర్ఆర్బి పరీక్షని తీసుకుందాం. ఈ ఎగ్జామ్ కి దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా హాజరవుతున్నారని అనుకుందాం. మరి వీరందరికీ పేపర్లు ఎలా సెట్ చేస్తారు అనే అనుమానం మీకు రావచ్చు.
ఇక్కడ రైల్వే బోర్డు కేవలం 100 ప్రశ్నలు తయారు చేయదు. బోర్డు సభ్యులు సుమారు 5,000 నుండి 10,000 ప్రశ్నలతో ఒక మాస్టర్ క్వశ్చన్ బ్యాంకును సిద్ధం చేస్తారు. ఇక్కడ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఆ 10,000 ప్రశ్నల నుండి రాండమ్ గా ఒక్కో విద్యార్థికి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ సెట్ ని తయారు చేసి ఇస్తుంది. అలాగే ఇక్కడ చాలా మందికి మరొక డౌట్ కూడా వస్తుంది. మార్నింగ్ షిఫ్ట్ లో వచ్చిన క్వశ్చన్స్ ఈవినింగ్ షిఫ్ట్ లో వస్తాయా అని. అస్సలు రావు. ఇక్కడ CBT లో ఆల్గరిథమిక్ షఫ్లింగ్ వాడతారు. ఉదాహరణకు ఒక చాప్టర్ నుండి మార్నింగ్ షిఫ్ట్ లో 5 ప్రశ్నలు వస్తే ఈవినింగ్ షిఫ్ట్ లో అవే ప్రశ్నలు రాకుండా డిఫికల్టీ లెవెల్ ఉన్న వేరే ప్రశ్నలు వచ్చేలా సాఫ్ట్వేర్ ని డిజైన్ చేస్తారు. దీనివల్ల ఏ ఒక్క షిఫ్ట్ విద్యార్థికి అన్యాయం జరగదు. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్స్ లో ఉండే ఆల్గరిథమిక్ షఫ్లింగ్ మ్యాజిక్ ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చూద్దాం. రాహుల్, రవి అనే ఇద్దరు విద్యార్థులు పక్కపక్కనే కూర్చుని ఎగ్జామ్ రాస్తున్నారని అనుకుందాం. రాహుల్ స్క్రీన్ మీద ఫస్ట్ క్వశ్చన్ భారతదేశ రాజధాని ఏది అని కనిపిస్తుంది. దీనికి ఆప్షన్లు A ముంబై, B న్యూఢిల్లీ, C హైదరాబాద్, D కోల్కతా అని ఆప్షన్లు ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో రాహుల్ పక్కనే ఉన్న రవికి అదే ప్రశ్న 45వ క్వశ్చన్ గా కనిపిస్తుంది. అంతేకాదు ప్రశ్నతో పాటు ఆప్షన్లు కూడా షఫుల్ అవుతాయి. రాహుల్ కు కరెక్ట్ ఆన్సర్ గా ఉన్న ఆప్షన్ B న్యూఢిల్లీ, రవికి ఆప్షన్ D గా కనిపిస్తుంది. ఈ రాండమైజేషన్ టెక్నిక్ వల్ల ఒకరిని చూసి మరొకరు కాపీ కొట్టడం ఇంపాసిబుల్. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసే చాలా మంది విద్యార్థులకు మరొక భయం కూడా ఉంటుంది. అదేంటంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒకవేళ మధ్యలో కరెంటు పోతే ఎలా అని, అప్పటి వరకు రాసిన అన్ని ఆన్సర్స్ పోతాయా అని. ఇలా అస్సలు జరగదు. ఆన్లైన్ పరీక్షలన్నీ ఒక లోకల్ సర్వర్ ద్వారా జరుగుతాయి. మీరు క్లిక్ చేసే ప్రతి ఆన్సర్ ఆ సెకండ్ లోనే మెయిన్ సర్వర్ లో సేవ్ అవుతుంది. ఒకవేళ పవర్ పోయి మీ కంప్యూటర్ ఆగిపోయినా మళ్ళీ ఆన్ చేసినప్పుడు మీరు సరిగ్గా ఎక్కడ ఆపారో అక్కడి నుండి ఎగ్జామ్ మొదలవుతుంది. దీనివల్ల మీ ఒక్క సెకండ్ టైం కూడా వేస్ట్ కాదు. ఎగ్జామ్ అయిపోయింది కదా, ఇక రిజల్ట్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు చివరి ప్రశ్న సబ్మిట్ చేసేసరికి మీ స్కోర్ కంప్యూటర్ కి తెలిసిపోతుంది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. కేవలం మీకు వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంకులు ఇచ్చేస్తే అది కొంతమంది విద్యార్థులకు అన్యాయం చేసినట్లు అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రమేష్, సురేష్ అనే ఇద్దరు విద్యార్థులు ఉన్నారనుకోండి. రమేష్ మార్నింగ్ షిఫ్ట్ లో ఎగ్జామ్ రాశాడు. ఆ షిఫ్ట్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది. దీంతో రమేష్ కి 100కు 90 మార్కులు వచ్చాయి. ఇక సురేష్ ఈవినింగ్ షిఫ్ట్ లో ఎగ్జామ్ రాశాడు. ఈ షిఫ్ట్ పేపర్ చాలా కష్టంగా వచ్చింది. పేపర్ టఫ్ గా రావడం వల్ల సురేష్ కి 100కు 70 మార్కులు మాత్రమే వచ్చాయి. కేవలం మార్కుల ఆధారంగానే రమేష్ కు సీటు ఇస్తే కష్టమైన పేపర్ రాసిన సురేష్ కు అన్యాయం జరిగినట్లే కదా. అందుకే ఇక్కడ నార్మలైజేషన్ అనే మ్యాథమెటికల్ ఫార్ములాను వాడతారు. ఇది పేపర్ కష్టంగా ఉన్నప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వారిని, ఈజీగా ఉన్నప్పుడు ఎక్కువ మార్కులు వచ్చిన వారిని బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్ల ఏ షిఫ్ట్ లో ఎగ్జామ్ రాసినా మీ ప్రతిభకు తగిన న్యాయం జరుగుతుంది. ఇక రిజర్వేషన్ల విషయానికి వస్తే ఇక్కడ మనుషులు కూర్చుని లిస్టులు తయారు చేసే పనే ఉండదు. సాఫ్ట్వేర్ లో ముందే SC, ST, OBC జనరల్ కేటగిరీల రూల్స్ ని ఫీడ్ చేస్తారు. దీనివల్ల ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ఆటోమేటిక్ గా మెరిట్ లిస్ట్ తయారవుతుంది. ఇలా రిజర్వేషన్లు పాటించడమే కాకుండా పేపర్ కఠినత్వాన్ని బట్టి మార్కులను అడ్జస్ట్ చేసే నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఫలితంగా మీరు ఏ షిఫ్ట్ లో ఎగ్జామ్ రాసినా మీ టాలెంట్ కు తగ్గ ఫలితం పక్కాగా అందుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, మనం వాడుతున్న వాట్సాప్ టెక్నాలజీ నుండి అడ్వాన్స్డ్ ఆల్గరిథమ్స్ వరకు ఒక ఆన్లైన్ ఎగ్జామ్స్ వెనుక ఎంత కథ ఉందో. వ్యవస్థలోని లోపాలను వెతికే దొంగల కంటే ఆ వ్యవస్థను కాపాడే టెక్నాలజీనే ఎప్పుడు ఒక అడుగు ముందుకు ఉంటుంది. అందుకే మీ కష్టాన్ని నమ్ముకోండి, విజయం మీదే అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేసి మన నెవర్ ఓపెన్ వాల్ట్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.